జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 12వ రోజు పాశురము. ఈరోజు గోదాదేవి 7వ గోపికను నిద్రలేపే ప్రయత్నం చేస్తోంది. கனைத்திளங்கத்திருமை கன்றுக்கிறங்கி நினைத்துமுளை வழியே நின்று பால் சோரம் நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை விளனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை சித்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தானெழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாறு మరిండ్ ఏలోరెంబావాయ్. తాత్పర్యము: యుక్తమైన చిన్న వయస్సునందున్న గేదెలు తమ యొక్క దూడలు పాలు త్రాగుటకై రాకపోవుటచే పొదుగుల బాధచే అరుచుచూ ఆ దూడలు వచ్చి త్రాగుచున్నవనే భావనతో తమ స్తనముల ద్వారా విడుపులేని ఏకధారగా పాలు కార్చుచూ నీ ఇల్లంతా బురద చేసి వేస్తున్నాయి. ఇట్టి అధిక సంపద కలిగి కృష్ణుని విడువక ఉండెడి గోపవీరుని చెల్లెలా, క్రింద బురద కాగా మా తలలపై చల్లని మంచు తడిపివేయుచున్నను నిన్ను విడిచిపోలేక నీ చూరు పట్టుకొని వ్రేలాడుచున్నాము. తన వస్తువును దొంగిలించినాడనే కోపముతో నయనానందకరంగా నిర్మింపబడిన లంకాపట్టణ ప్రభువైన రావణుని చిత్రవధ చేసిన మనోరంజకుడగు శ్రీరాముని గూర్చి పాడుచున్నాము. అయినను నువ్వు నోరు తెరవకున్నావే. ఇకనైనా లేచిరావమ్మా. అబ్బా, ఇదెక్కడి పెద్ద నిద్ర, ఇదెక్కడి మొద్దు నిద్ర. ప్రక్కిళ్ళ వాళ్ళంతా లేచి వచ్చి నీ మొద్దు నిద్రను గురించి తెలుసుకున్నారులే. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగలే శరణం.